హైదరాబాద్ పోలీసులు సుమారు 5,000 కోట్ల భారీ ఆర్థిక మోసాన్ని సకాలంలో గుర్తించి అడ్డుకున్నారు. ఇగ్మాయిచ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న మనీ సర్క్యులేషన్ నెట్వర్క్ ను ఛేదించి 4 కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు. అమాయక ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేసేందుకు సిద్ధమైన ఈ ముఠా కుట్రను సిసిఎస్ పోలీసులు ముందే పసిగట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్ డౌన్ అని పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 6 అదుపులో తీసుకున్నారు. సదరు సంస్థ భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించి కేవలం 18 రోజుల్లోనే పోలీసులు రంగంలోకి దిగి పెను నష్టం జరగకుండా నివారించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రకరకాల పేరుతోనే మొదటిగా గోల్డ్ క్వెస్ట్ నెట్, తర్వాత క్యూనెట్, ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్ సేమ్ మోడల్ తోనే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 9 కేసెస్ ని వాళ్ళపైన కట్టడం జరిగింది. నిఘా పెరగడంతో ఎవరెవరు గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, రంగంలో దిగాలే, కొత్త అవతారతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆర్ఓసి చండీగఢ్లో వాళ్ళ బిజినెస్ ని మెల్లగా కొన్ని చోట్ల మీటింగు, కొన్ని చోట్ల జూమ్, కొన్ని చోట్ల వాళ్ళ క్యాండిడేట్స్ ని ఆ ఒక్క విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర పంపించి బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఎస్ఆర్ నగర్ లో 5th జూన్, తర్వాత మళ్ళీ 2 ఎఫ్ఐఆర్ కాచిగూడలో, పంజగుట్టలు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతోనే ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనము ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంతే ఆల్మోస్ట్ 18 days లోనే మనము ఖతం చేయడం జరిగింది. బిజినెస్ ఆపర్చునిటీస్ అనే పేరుతో సామాన్య ప్రజలకు ఒక పర్సన్ అప్రోచ్ అయ్యి వేరియస్ మాధ్యమాల ద్వారా ఒకటి ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి, లాభాలు ఉంటాయి, ప్రోడక్ట్స్ మేము అమ్ముతున్నామనే పేరుతోని ముందుకు వస్తూ చాలా తక్కువ ధరకు లభ్యమయ్యే ఉత్పత్తులను చాలా ఖరీదైనవి అని చెప్పి మెన్షన్ చేస్తూ ఇది ప్రజలకు అమ్మడం జరుగుతుంది. భారతదేశం హెడ్ ఉన్న ఓనీల్